నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఆ అమ్మవారి యొక్క పాదాలు ఆశ్రయిస్తే చాలు అంతా శుభమే జరుగుతుంది మనకి. అలాగే దుర్గమ్మ పాదాలు మన శాంతి నిలయంలోకి వచ్చాయండి. ఎలా తయారు చేశాను ఏంటనేది ఈ వీడియోలో వీక్షించి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. ముందుగా అయితే నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. మొన్న ఈ మధ్యన ఒకరు కామెంట్ చేశారంటే పేరైతే గుర్తులేదు, ఇట్లా పసుపుతో పాదాలు చేయమని. నేను ఇప్పుడు నుండి అనుకుంటున్నాను, కానీ వారు పెట్టిన తర్వాత చేద్దాం అనుకుంటా ఉంటే ఈరోజు శుక్రవారం కలిసి రావడంతో ఈరోజు ఆ దుర్గమ్మ పాదాలను చేయబోతున్నాను. మీకు ఈ వీడియోలో ఎలా తయారు చేస్తానండి అనేది ఈ వీడియోలో వీక్షించి మీరు కూడా ట్రై చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే ఇలా పసుపుని అయితే కలుపుకున్నానండి. ఇది నేను మళ్ళీ చెప్పేస్తున్నాను, బియ్యం పిండిలో పసుపు వేసి కలపడం జరిగిందండి. ఒట్టి పసుపుతో కూడా చేసుకోవచ్చండి, అలా కూడా చేయొచ్చు. కానీ నేనైతే బియ్యం పిండిలో కలిపి చేస్తే కొంచెం ఇంకా కలర్గా ఉంటుందని చెప్పి నేను అలా అయితే చేయటం జరిగిందండి. పసుపు అంటే కొంచెం ఇదిగా ఉంటుంది, ఇదైతే స్మూత్గా ఉంటుందండి. ఇంకా ఏమి అంటే బియ్యం పిండి కదండి, బాగా ఇదిగా ఉంటుంది కాబట్టి, అంటే మెత్తగా ఉంటుంది కాబట్టి అది చక్కగా నిలబడుతుందని నేను ఆ విధంగా అయితే చేసాను. తర్వాత ఫస్ట్ చాకుతో కోస్తే వీళ్ళెళ్ళే అంత పెద్దగా అనిపించలేదు. తర్వాత మనకి హారతి ఇచ్చేది ఉంది చూసారా, హారతి ఇచ్చే దానితో వెనక్కి తిప్పి అలా అయితే కొంచెం పెద్దగా కనపడేలాగా చేశాను. ఆ తర్వాత పాదాల మీద ఈ విధంగా వేళ్ళు వచ్చేలాగా చేశాను. వేళ్ళకి చక్కగా పారాణి పెట్టినట్లుగా చిన్న చిన్న డాట్స్ పెట్టాను. తర్వాత చుట్టూరు కూడా పారాణి పెట్టుకొచ్చానండి అమ్మవారికి. అమ్మవారు అది ఇప్పుడు కూడా గోరింతాకు పెట్టుకుని ఉన్నట్లుగా అలా అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ విధంగా చుట్టూరు కూడా పెట్టడం జరిగింది. ఇద్దరికి రెండు పాదాలకి కూడా ఈ విధంగా చేయటం జరిగిందండి. ఎలా ఉన్నాయండి పాదాలు చూస్తానికి? అమ్మవారి పాదాలలాగా ఉన్నాయా లేదంటే లేవా అనేది కొంచెం కామెంట్ చేయండి. అయితే మధ్యలో గోరింతాకు మధ్యలో అంటే పాదం మధ్యలో గోరింతాకు పెడతారు చూడండి, ఇట్లా అలా కూడా పెట్టానండి. ఆ తర్వాత పైన కూడా పెట్టాను. అమ్మవారికి పట్టీలు కూడా అలంకరిస్తున్నాను చూసారా, ఇవి అమ్మవారి కోసమని తీసుకున్న పట్టీలండి. అవి చూడండి అలంకరించిన తర్వాత నిజంగా అమ్మవారి పాదాలు ఉన్నాయా అన్నట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత మెట్లు పైన డిజైన్ వస్తుంది కదండి, అలా అయితే పెట్టాను, మెట్ల పైన డిజైన్ లాగా. తర్వాత కొంచెం స్టోన్స్ ఉంటే ఆ ముగ్గు మీద కూడా పెట్టాను. మధ్యలో మనం అడ్డంగా గీసాను చూడండి, ఆ గీత మీద కూడా పెట్టాము. తర్వాత కింద ముందు గౌరీదేవిని కూడా పూజించడం జరిగిందండి. ఈ గౌరీదేవిని ఎందుకు చేశానంటే కనుక కుంకుమార్చన చేసుకున్నాం. అమ్మవారి యొక్క పాదాలు వచ్చినాయి కదండి, అమ్మవారు వచ్చినా ఒకటే, అమ్మవారి యొక్క పాదాలు వచ్చినా ఒకటే కదండి. అందుకని ఈ పాదాలకు నేను చక్కగా కుంకుమార్చన కూడా చేశాను. కుంకుమార్చన చేసి ధూపదీప నైవేద్యాలు అయితే ఆ పాదాలకు సమర్పించడం జరిగిందండి. అంటే అమ్మవారి యొక్క ఈ కలియుగంలో ఎవరైనా సరే అమ్మవారి యొక్క పాదాలు ఆ అమ్మవారి యొక్క లేదా స్వామివారి యొక్క పాదాలు ఆశ్రయిస్తే చాలండి, అంతా శుభమే అని చెప్తారు. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారు తన పాదాలు చూపిస్తూనే ఉంటారు. అంటే ప్రతిరోజు కూడా ఆ పాదాలు చూపిస్తూ ఉంటారు. నా పాదాలు ఆశ్రయించండి, అంతా కూడా నేను భావసాగరాన్ని మీ యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తానని నుంచుని ఉంటాడు స్వామి. కానీ మనం ఎప్పుడు స్వామివారి యొక్క శ్రీచరణాలు ఆశ్రయించం కొంతమంది. కానీ తప్పకుండా ఎప్పుడైతే స్వామివారి యొక్క శ్రీచరణాలు కానీ అమ్మవారి యొక్క శ్రీచరణాలు కానీ ఆశ్రయిస్తామో ఇంకొకటి అనేది ఉండదండి మనకు మన జీవితంలో. అలా అమ్మవారి యొక్క ఈ శ్రీచరణాలకు చక్కగా కుంకుమార్చన, తర్వాత ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించడం జరిగిందండి. జగజ్జనని దుర్గమ్మ మన ఇంటికి ఈ విధంగా ఈ పాదుక రూపంలో వచ్చింది మన శాంతి నిలయానికి అన్నట్లుగా అనిపించింది. అన్నయ్య దర్శనం కోసం చెల్లెమ్మ విజయవాడ నుండి కదిలొచ్చింది. ఈ విధంగా అమ్మవారి యొక్క ఇవాళ శుక్రవారం విశేషం కావటంతో అమ్మవారికి జరుగుతున్న ఈ అర్చనను మీరు కూడా వీక్షించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. అమ్మవారిని పాదాలు దర్శించుకుంటే చాలు, అమ్మని దర్శించుకున్నాను అంతేనంటే. అమ్మవారికి ఎంత శక్తి ఉంటుందో అమ్మవారి యొక్క పాదాలకు కూడా అంతే శక్తి ఉంటుంది. అటువంటి పాదుకలను మనందరం కూడా దర్శనం చేసుకుంటున్నాం. అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. ఈ విధంగా పసుపుతో అమ్మవారి యొక్క పాదాలు చేశాను. మీరు కూడా
కుదిరితే ఒకరోజు చిన్న నేనంటే కొంచెం పెద్దవి చేశాను కానీ వీడియో కోసమని మామూలుగా మీరు చిన్న పాదాలు చేసుకుని చక్కగా, లేదంటే చెక్క పాదాలు పెట్టుకుని ఆ పాదాలకు మనం నిత్యం ఆరాధన చేసినట్లయితే ఆ పాదుకల యొక్క ప్రభావం చేత, అమ్మవారి యొక్క ప్రభావం చేత మనకి అంతా శుభమే కలుగుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అమ్మవారి యొక్క పాదకుల్ని తయారు చేసి చేసుకోండి. అలాగే ఇంకొక విషయం కూడా చెప్తానండి, మీరు పసుపు కుంకంతోనే చేయవసరం లేదు, మట్టితో కూడా చేసి చక్కగా ఆ అమ్మవారి యొక్క పాదాల మీదుగా పసుపు జల్లించడం కానీ, లేదంటే లక్క పసుపు కానీ అలా తెచ్చి వేసి అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా బాగుంటుంది. నిజమైన పాదాలల్లే ఉంటాయి, కొన్ని రోజుల పాటు బాగుంటాయి. ఇవనుకోండి ఒకరోజు లేదా 2 రోజుల్లో పగుళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది. అదే కనుక మట్టితో చేసుకుంటే 2-3 రోజులు ఉంటాయి, చక్కగా నీట్గా ఉంటాయి, కనపడుతూ చాలా బాగుంటుంది కదండి. అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు మార్కెట్లో 150-120కే అమ్మవారి యొక్క పాదాలు దొరికేస్తున్నాయి. అలా తీసుకుని కూడా మీరు పూజ చేసుకోవచ్చు అండి. అమ్మవారి యొక్క పాదాలను మీరు పట్టుకుని అమ్మవారి యొక్క సేవ మీరందరూ కూడా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత అమ్మవారికి ఇస్తున్న మంగళహారతిని వీక్షించండి. అమ్మవారి యొక్క శ్రీచరణాలను మన అందరం కూడా ఆశ్రయిస్తూ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మీరందరూ కూడా కోరుకుంటున్నాను. వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా ఆ జగన్మాత, ఆ దుర్గమ్మ వారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న వీడియోలో ఎవరూ పెట్టలేదండి, కాకపోతే సరే ఎప్పటికైనా వైరల్ అవుతుంది, ఆ రోజు మీరు పెడతారు. తప్పకుండా మీ యొక్క పుట్టినరోజులకి నేను విషెస్ అయితే తప్పకుండా చెప్తానండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.